హాయ్ ఆల్! ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'టోస్టర్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే పర్లేదు బానే ఉంది. మంచి డీసెంట్ వాచ్ మాట. ఈ మూవీలో కామెడీ అయితే అదిరిపోయిందన్నమాట. మన మెయిన్ క్యారెక్టర్ చేసే పనుల వల్ల చాలా మంచిగా నవ్వొస్తది. అదైతే బావుందన్నమాట. సరే ఇంక ప్లాట్ విషయానికొస్తే మన హీరో వచ్చేసి బాగా కంజూస్ మాట. అంటే చాలా పిసినారోడు. మనోడు అసలు డబ్బులనేవి ఖర్చు పెట్టడనమాట. సో వీళ్ళ వైఫ్ ఒకసారి ఫోర్స్ చేయడంతో మనోడు ఒక 5,000 పెట్టి ఒక టోస్టర్‌ని కొంటాడనమాట పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికి. పెళ్ళికెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పెళ్లనేది ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత ఆగిపోయిన పెళ్ళికి గిఫ్ట్ ఎందుకని చెప్పి మనోడెళ్లి దాన్ని తెచ్చేసుకుందాం అనుకుంటాడు. అది తిరిగి తెచ్చుకునే క్రమంలో మనోడు చాలా వాటిలో ఇరుక్కొని కొని తెచ్చుకుంటాడనమాట కొత్త సిట్యుయేషన్స్ అనేవి. అది ఎలా అయితదంటే మనోడు చావు దాకా వస్తది. ఇంతకీ అది ఏం జరిగింది? ఆ సిట్యుయేషన్ నుంచి మనోడు ఎలా బయటపడ్డాడు? అనేది మనకి రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. హీరో క్యారెక్టరేషన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే చాలా చాలా బా నచ్చింది. అండ్ మనోడు యాక్టింగ్ గూడా ఇరగదీసాడనమాట. తన క్యారెక్టరేషన్ వల్లే మనకొక సిట్యుయేషనల్ కామెడీ అనేది జనరేట్ అవుద్ది. అదొకటి నాకు బా నచ్చిందన్నమాట. మనం బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట తన క్యారెక్టరేషన్. అంటే పెద్దగా స్టోరీ ఏముండదు. సింపుల్‌గా అలా వెళ్తూ ఉంటదన్నమాట. టోస్టర్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటది. కానీ బావుంది. మంచిగా ఎంగేజింగ్‌గా తీశారు. మధ్యలో కాస్త బోర్ కొట్టినా సరే క్లైమాక్స్ పర్లేదు డీసెంట్‌గా అనిపించిందన్నమాట. సరే ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీ అయితే బావుంది. ఫ్యామిలీతో సహా అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. అండ్ ఈ మూవీకి తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.